భారతం ఏమైపోతోంది? ఎటు వెళ్ళిపోతోంది? ఎందుకు దిగజారి ప్రవర్తిస్తోంది? అందరూ కాదు, కొందరు పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు, కానీ కత్తి పట్టుకుని ఒక ప్రాణాన్ని సైతం తీసి ఈజీగా తప్పించుకోవచ్చని భావించాడంటే ఆ కుర్రాడి మనసు ఎంత క్రూరత్వంతో నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కూకట్పల్లి బాలిక హత్య కేసు నిందితుడిది కూడా అదే పరిస్థితి. జల్సా జీవితానికి అలవాటు పడి చేతిలో డబ్బు లేక తల్లిదండ్రులకిచ్చే స్తోమత లేకపోవడంతో దొంగగా మారాడు. చివరికి హంతకుడయ్యాడు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య సమాజాన్ని కుదిపేస్తోంది. ఓ 10వ తరగతి విద్యార్థి మంచి బట్టలు, క్రికెట్ బ్యాట్ కోసం హత్యలు చేసేదాకా వెళ్లడం అందర్నీ కలిచివేసింది. దొంగతనానికి వెళ్లి ఎక్కడ దొరికిపోతానన్న భయంతో బాలిక సహస్రను హత్య చేసేదాకా వెళ్లిన ఈ ఘటన అందర్నీ షాక్లో పడేసింది. కుటుంబ పరిస్థితులే అతన్ని ఇలా చేశాయని జాలిపడాలా, ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడని కోప్పడాలా, లేక మన భవిష్యత్తు తరం ఇంతలా దిగజారిపోతుందని దిగులు పడాలా, అందుకు దారితీసిన పరిస్థితులేంటని శోధించాలా, ఇలా అనేక ప్రశ్నలు సగటు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సహస్రను చంపిన బాలుడి వయసు కేవలం 15 ఏళ్లు, 10వ తరగతి. ఆ వయసులో పెద్ద కోరికలేముంటాయి? మహా అయితే మంచి బట్టలు, ఆడుకునే వస్తువులు, అప్పుడప్పుడు సినిమాలు, పిక్నిక్లు, పేరెంట్స్తో కలిసి టూర్లు, ఇంతకు మించి ఏముంటాయి? కానీ ఆ సరదాలు కూడా తీర్చలేని స్థితిలో పేరెంట్స్ ఉంటే ఆ బాలుడు హంతకుడే కావాలా? లేదుగా. కానీ కూకట్పల్లి బాలుడు హంతకుడిగా మారాడు. బాలుడి కుటుంబం ఓ కిరాణా దుకాణం నడుపుకునే పరిస్థితిలో ఉండటంతో బాలుడి కోరికలు తీర్చే పరిస్థితి లేకపోయింది. తోటి విద్యార్థుల బట్టలు చూసో, ఖరీదైన ఆట బొమ్మలను చూసో, స్నేహితులు వారం వారం చేసే ఎంజాయ్మెంట్ చూసో తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. తాను ఓ క్రికెట్ బ్యాట్ కొనాలని, అందరిలో మంచి బట్టలు వేసుకోవాలని భావించాడు. ఎలాగైనా తన స్నేహితుల్లా దర్జాగా, జల్సాగా ఉండాలన్న కోరిక బలంగా పుట్టింది ఆ బాలుడిలో. అందుకే దొంగతనం చెయ్యాలని భావించాడు. కాని చివరకు దొంగతనం కాస్త స్నేహితురాలినే హత్య చేసేంతవరకు వెళ్ళింది. అది కూడా స్నేహితురాలన్న కనికరం లేకుండా 1 కాదు 2 కాదు 20 కత్తిపోట్లు దించేంత రాక్షసుడిగా మారేంతగా అతడి ఆలోచనలు మారాయంటే ఏమనుకోవాలి? ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లలోని క్రైమ్ సినిమాల ప్రభావం కూడా ఆ బాలుడిపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందే. తీవ్రమైన హింసాత్మక సంఘటనలు బాలుడిపై తీవ్ర ప్రభావం చూపించిందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి హింసాత్మక ప్రవర్తన పిల్లల మనసుల్లో ఒత్తిడి, సామాజిక ప్రభావాలు, నైతిక విలువల లోపాల వల్లే వస్తాయంటున్నారు. అంతేకాదు, హత్య ఎలా చేయాలన్నది ఓ ప్లాన్ ప్రకారం రాసుకొని ఎలా ఎస్కేప్ కావాలన్నది కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాడంటే బాలుడిపై సినిమాల ప్రభావం తీవ్రంగా ఉందని తెలుస్తోంది. అలాగని ఈ విపరీత ధోరణికి కేవలం సినిమాలు మాత్రమే కారణం కాదు. కుటుంబ పరిస్థితులు, సామాజిక ఒత్తిడి, వ్యక్తిగత మానసిక స్థితి కూడా కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వారి భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే కూకట్పల్లి బాలుడి విషయంలో జరిగిందే మరోసారి రిపీట్ అయ్యే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మొత్తానికి ఓ బాలుడి అత్యాశకు, కోరికలకు అభం శుభం తెలియని ఓ బాలిక జీవితం బలైపోయింది. 10 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయిన ఆ పాప చేసిన నేరమేంటి? ఆటలు, అత్యాశలు, జల్సాల కోసం హత్య చేసేందుకు కూడా వెనకాడని ఆ బాలుణ్ణి ఎలా చూడాలి అన్న ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని తొలిచేస్తున్నాయి.